హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. సో మా మ్యారేజ్ డే ఎలా జరిగిందో మా హస్బెండ్కి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. అది ఆయనకు తెలీదు. సో చూద్దాం ఎలా అవుతుందో ఈ రోజంతా కూడా. అక్కడ పెట్టాను 2000 కూడా అక్కడికి వస్తారేమో అని. సరే రండి. మ్యారేజ్ డే మంచి బాబు పాప మంచి బాబా ఇప్పుడు నవ్వుతున్నట్టుగా జీవితాంతం నవ్వాలి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ. తెలివైన బాయ్. బయటకు వెళ్ళడానికి మా లూసీకి కూడా రెడీ చేసేస్తున్నాను. పిల్లకలతో ఎంత క్యూట్గా ఉందో చూడండి. మా వారికి చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను, చెప్పలేదు. అక్కడే లోపల ఉంటుంది. నడండి త్వరగా, లేట్ అయిపోతుంది. లూసీ పద వచ్చి. ఎక్కడికి వెళ్ళిపోతావు? హలో మేడం, లేకండి. కీర్తనం తీసుకురావడానికి అయితే వెళ్ళాము అక్క వాళ్ళ ఇంటికి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము అందరం కలిసి. మా పిన్ని, బాబాయ్, అంకుల్, ఆంటీ అందరూ కలిసి స్టార్ట్ అవుతున్నాం. మా వారికి అయితే ఏం చెప్పలేదు, జస్ట్ ఫుడ్ కోసం అని చెప్పి బయటకు వచ్చాము. బట్ సర్ప్రైజ్ అయితే తెలియదు. చూడాలి ఏం చేస్తారో, ఇప్పుడు ఏమంటారో. రండి చూసేద్దాం ఏం జరుగుతుందో. రండి, ఫుడ్ అయిపోద్ది. మీరు ఇంకా లేట్ చేయండి, బాగా రండి. చెప్తున్నామా? ఇప్పుడే మడత పెట్టాను. ఏంటి బెడ్రూమ్ నువ్వు మడత పెట్టావేంటి? నువ్వు చేసేవయ్యే చెప్తున్నావు. ఎలా పడుతున్నావు అంటున్నాను మనిషితో. నన్ను అడగండి నా క్వశ్చన్. ఎలా ఉన్నా నాకు కనిపించేది నువ్వు తను కాదు. మాకు ఎంతసేపు తమ్ముడం సరిపోతున్నాయి. లిఫ్ట్ ఉన్నదంటండి. లిఫ్ట్ ఎక్కడ ఉంది? లిఫ్ట్ ఉందంట. తెలియదు కదా మనకి. నైట్ సడన్గా బయలుదేరాము రాజమండ్రి నుంచి వైజాగ్. సో నేనైతే ఏం ప్లాన్ చేయలేదు. ఆ రోజు మార్నింగే 11 o'clockకి బుక్ చేశాను ఇదంతా కూడా. కానీ పర్వాలేదు, బెస్ట్ విత్ ప్రైజెస్ అనే చెప్పచ్చు. పేరు వచ్చేసి బింగిల్ బ్యాష్. ప్లేస్ అయితే చాలా బాగుంది. అయ్యయ్యో, ఇప్పుడు దాకా ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే పెట్స్ నాట్ అలౌడ్ అన్నారు. కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అక్కడ. బట్ చూద్దాం.
అది ఇది కూడా లైట్ కదా. ఫుడ్ నో క్యాండిల్. వెంటనే చెప్పాలి హ్యాపీ మ్యారేజ్ డే. ఈ సాంగ్ కి డాన్స్ నేర్పించండి మా ఆయనకి. పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈసారి చూడు పెళ్లి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. మంచి డ్రెస్ వేసుకున్నట్టు రావాలి. నాకెందుకు పడుతున్నారు? చేస్తున్నారా లేదని సౌండ్ కష్టం. తెచ్చేటప్పుడు తాగండి తర్వాత చేస్తానా? ఇప్పుడు ఎట్టి నేను ఒకదాన్నే తీయాలా? నువ్వు వస్తే వెనకాల అన్నీ వచ్చేస్తాడు. పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది. చుట్టేస్తుంది చాలే స్మాల్ గిఫ్ట్. ఆ వీడియోలో అబ్బాయికి వచ్చేసింది. మళ్ళీ మళ్ళీ వీళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు మీకు ప్రపోజ్ చేయాలంట. ఎలానే చేసుకో. ఎలా వచ్చాయి అలా ఇస్తామని తీసుకో. హ్యాపీ యానివర్సరీ. అబ్బాయిలకి మాత్రమే. అబ్బాయిలు అమ్మాయిలకి చేయాలి. అమ్మాయిలు చేస్తే నేను తీసుకుంటా.
ఏం బ్రతిమలాడలేదమ్మా. సరేలే మా ఊరే తీసుకో. ఏంటి హ్యాపీ యానివర్సరీ చెప్తున్నాను ఆంటీ. సర్లే మా లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ మా లవ్ స్టార్ట్ అయ్యే 2012 నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు 2024 వచ్చేసింది. ఆయన ప్రపోజ్ చేశాడు ఫస్ట్, కానీ ఇప్పుడు నేను నీల్ డౌన్ చేసి ప్రపోజ్ చేయాలట. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి. చెయ్యాలట. సరే క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో పాస్ అయితే నేను నీల్ డౌన్ చేస్తా. సరే చేస్తున్నాను. తుమ్ముతున్నారా? మంచి సిగ్నల్ లేదు, తర్వాత సరే ఏంటి ప్రపోజ్ చెయ్యి చెప్పు. సరే హ్యాపీ యానివర్సరీ అంతే. ప్రపోజల్ ఇది విషింగ్ ఒకటే కాదు, లవ్ కూడా చెప్పాలి. సరే మళ్ళీ కూర్చోండి. లేగు సరే ఐ లవ్ యూ. అయ్యి బాబాయ్ థ్యాంక్ యూ లే. జారి పడ్డదే మనసే నీకే ఇంతకాలము లేదే లోకము. ఏంటే జారి పడ్డదే మనసే నీకే ఎందమ్మడు కూర్చోన్నయ్యా సేవట్టుడు కుర్రలు ఫిక్స్ అయ్యాడు పోడు. నా వల్ల కాదే అమ్మా, నీ కళ్ళు చూస్తే అమ్మా ఎక్కుతోందే జన్మ. సింపిరి చుట్టదాన్ని చెవులేగన చుట్టదాన్ని చేతులకి పెట్టేదాన్ని ఉంగరాల పెట్టేదాన్ని తండ్రి దండాడదాన్ని కాని బావో పలసరు బైకు మీద రార బాబా. తండ్రి దండాడదాన్ని కాదు బావో పలసరు బైకు మీద రార బాబా. వెళ్ళిపోతుంది. తీసాను. యానివర్సరీ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంక అందరం కలిసి బీచ్కి వచ్చేసాం. మోరీ మిక్చర్ తిన్నాం. ఫేవరెట్ వైజాగ్ బీచ్ అంటే మోరీ మిక్చరే, ఇంకా వేరే థాట్ అయితే ఉండదు నాకైతే. చాలా బాగా ఎంజాయ్ చేసాం రోజు మొత్తం. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో దిస్ ఇస్ ద డే. బాయ్, టేక్ కేర్.